ఆ మధ్య వచ్చిన ఓ సినిమాలో హీరో క్యారెక్టర్ చెప్పిన తెలియదు గుర్తులేదు అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో దాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేశారో తెలిసిందే. సోషల్ మీడియా వచ్చాక అనేక సందర్భాల్లో ఆ డైలాగ్ వినియోగించడం మొదలుపెట్టారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్ణయాల విషయంలో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వైఖరి కూడా అంతే ఉందట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరంపై విచారణకు న్యాయ కమిషన్ వేసింది. కేసీఆర్ సర్కార్ హయాంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ సరిగ్గా గత ఏడాది ఎన్నికల సమయంలో కుంగింది. దీంతోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక విచారణ కమిషన్ వేసింది. అయితే స్మితా సబర్వాల్ గతంలో సీఎం కార్యదర్శిగా పనిచేయడంతో ఆమెను కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలిచింది. తెలంగాణలో స్మిత ప్రస్తుతం యువజన సంక్షేమం, పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఇక కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ పలు అంశాలపై ప్రశ్నించారు. సీఎం కార్యదర్శిగా ఎప్పుడు పనిచేశారు? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రతిపాదనలన్నీ మంత్రివర్గం ముందు ఉంచారా అని అడిగారు. దానికి జవాబుగా స్మిత ఏం చెప్పారంటే, తెలంగాణ ఏర్పడిన 3 రోజులకు అంటే 2014 జూన్ 5 నుంచి కేసీఆర్ సీఎంగా ఉన్న వరకు ఆయన కార్యదర్శిగా పనిచేశారు స్మిత. కాగా కాళేశ్వరంపై అన్ని ప్రతిపాదనలు మంత్రివర్గం ముందు ఉంచననే అనుకున్నట్లు ఆమె చెప్పారు. ఇక ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె తెలియదు, ఆ ఫైల్ నా వద్దకు రాలేదు అని ఆన్సర్ ఇచ్చారు. మొత్తానికి ఆమె దేనిపైన కూడా క్లారిటీ ఆన్సర్ ఇవ్వలేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.